నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక పశ్చిమ బెంగాల్ ఈ పేరు చెప్పగానే సందేశ్ కలి చాలా గుర్తొస్తుంటుంది అండ్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆగడాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే మమతా బెనర్జీకి సంబంధించి అనేక పర్యాయాలు హైకోర్టు మొట్టకాయలు కూడా వేసింది ఈ నేపథ్యంలో మరొకసారి కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్కి దీది ప్రభుత్వానికి సంబంధించిన సంచలన నిర్ణయం తీసుకుందట దాంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయిపోయిందట మమతా బెనర్జీకి ఎందుకు అంటే గతంలోనే మనం చూసాము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కేంద్ర బలగాలు వెళ్ళిపోతాయి మీ సంగతి చూస్తాం అంటూ టీఎంసీ నాయకులు పశ్చిమ బెంగాల్ ప్రజలను భయపెట్టడం ఆ భయభ్రాంతులకు గురి చేయడంతోనే పశ్చిమ బెంగాల్లో కొన్ని సీట్లను టీఎంసీ ఎక్కువగా సాధించగలిగింది కానీ ఆ ఓట్ షేరింగ్ పర్సంటేజ్ చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ స్థాయిలో పుంజుకుంది అనే విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక ఈ నేపథ్యంలో అసలు హైకోర్టు ఇచ్చిన సంచలన నిర్ణయం ఏంటి అనేది మేము ముందుంచుతాను ప్రస్తుతం మమతా బెనర్జీ సారథ్యంలో పశ్చిమ బెంగాల్ రాక్షస రాజ్యం నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరగడం సర్వసాధారణమైపోయింది దీంతో కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో 400 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించి ఉన్నాయి ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో మరలా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో ఈ 400 కంపెనీల కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్లోనే ఉంచాలని కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ మేము రోజు మీడియా చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత హింసాత్మక సంఘటనలు జరగడం సర్వసాధారణమైంది అందుకే మరో 5 సంవత్సరాల పాటు కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నామని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఎన్నికల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలు చూసి గవర్నర్ భయపడి లేఖ రాసిండు కోర్టుకు కూడా ఇక్కడ సద్దుమణిగేటట్టు లేవు ఇక్కడ టీఎంసీ గూండాలు అలాగే టీఎంసీ నాయకుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి ఇవి ఎవరు ముసుగులో చేస్తున్నా ఒక మతానికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించి కొమ్ముగాస్తూ ఉంటూ మరో వర్గం మీద నీచమైన దాడులకు దిగజారుతున్నారు ఇక్కడ హిందువులు పండగలు చేసుకోవాలన్న భయం ఎన్నికలకు ముందే ఆ వాతావరణం అనుకున్నాం కానీ ఎన్నికల తర్వాత కూడా ఇక్కడ పరిస్థితులు ఇంతే ఉన్నాయంటూ గవర్నర్ కూడా ఈ మధ్యకాలంలో ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేయడం చూసాం ఈ నేపథ్యంలో హైకోర్టు సంచలన తీర్పు నిర్ణయానికి అయితే వచ్చిందట మేము టీవీలో ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రతిరోజు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఏవైతే 400 కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయో వాటిని ఇప్పుడే ఉపసంహరించుకోవట్లేదు మరో 5 సంవత్సరాల పాటు వాటిని అక్కడే కొనసాగించాలి అని ఈ దెబ్బతో మళ్ళీ రౌడీయిజం గుండాయిజం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేసి ఏమంటారు మమతా బెనర్జీకి చెక్ పడిందని చెప్పొచ్చు అండ్ అక్కడ ఉన్న ప్రజలకు కూడా ధైర్యం ఎక్కువ అవ్వడానికి కూడా ఈ 400 కేంద్ర బలగాలు అనేవి ఉపయోగపడతాయని కూడా ఆశించవచ్చు ఏదేమైనా కానీ ప్రజలు ఆలోచించాలి భయభ్రాంతులకు గురి చేస్తూ మనల్ని శాసిస్తూ మన శరీరాన్ని అనుభవిస్తూ ఉన్న నాయకులకు ఎందుకు మనం పట్టం కట్టాలి పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప పోతే 1-2 ప్రాణాలు కానీ నిలబెట్టుకుంటే రాష్ట్రంలోని ప్రజలందరికీ విముక్తి కలిగించిన వాళ్ళు అవుతాం 1200 మంది అమ్మాయిలను అత్యాచారం చేసిన వాడికి కొమ్ము కాసే ఆ పార్టీకి ఇంకా ఏ భయంతో ఏ మద్దతుతో ప్రజలు పట్టం కట్టాలి అని చూస్తున్నారు అర్థం కాంది అయితే అది నిజంగా భయమే అయితే మీ బానిస సంఖ్యలను తెంపేయండి అది మీకు కష్టాన్ని కలిగించిన మీ ముందు తరాలకు విముక్తిని కలిగించడంతో పాటు చరిత్ర పుటల్లో మీకంటూ ఒక పేరును సంపాదించి పెడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత షేర్ అవుతుంది సో దాని ద్వారా మన ఛానల్ ఇంకా చాలా మందిలోకి వెళ్తుంది అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతిసారి సపోర్ట్ అని ఎందుకు అడుగుతున్నాను అంటే మనం ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం గెట్ ఆన్ అవుతుంది ఆర్థికంగా ఛానల్ని నడిపే అంత స్తోమత లేకున్నా మీ అందరూ అందిస్తున్న ఆదరాభిమానాలు బలంతో నిజాన్ని నిర్భయంగా చెప్పాలి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలి ప్రజలకు ప్రభుత్వాలకి ఒక వారధిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను సో మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మన ఛానల్ మీ అందరి సపోర్ట్ ఆర్థికంగా చాలా అవసరం రెంటల్ ఎక్విప్మెంట్తో నడుపుతున్నాం మనకు ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు ప్రస్తుతం ఈ 2 నా ముందున్న సవాళ్ళు వీటిని కూడా అధిగమించాలి అంటే మీ అందరి సపోర్ట్ కావాలి అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో ఛానల్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్